వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బొత్స అంటే చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుండి టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. పోటీలో ఎవరు ఉన్నా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడ అధికార వైసీపీ నుండి సీనియర్ పొలిటీషియన్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి ఈయన మూడోసారి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో బలమైన నేత. 1999లో ఎంపీగా ఎన్నికైన బొత్స ఆ తర్వాత 2004లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుండి ఈ నియోజకవర్గాన్ని తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు. బొత్స 2004లో ఇక్కడి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుండి తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ తనకంటూ ఒక బలమైన సొంత ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలిగారు. ఇక్కడ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి, మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బరిలో దిగుతున్నారు. 1983లో టీడీపీ నుండి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఉనుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుండి ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా నుండి రాజకీయాలు నేర్పిన కళా వెంకట్రావు తొలిసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి బొత్స సత్యనారాయణపై బరిలో దిగనున్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీకి దిగడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకరు సీనియర్ పొలిటీషియన్, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత. మరొకరు పాలిటిక్స్ లో 40 years ఇండస్ట్రీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నేత. వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తిగానే మారింది. అయితే బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. బొత్స అంటే చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఈ సెగ్మెంట్ పరిధిలో వారు దాదాపు 80% వరకు ఉంటారని అంచనా. చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురు లేకుండా పోయింది. అయితే బొత్స సత్యనారాయణ ఎంట్రీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2014 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే కాంగ్రెస్ నుండి చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్సకు సుమారు 42,000 పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఆ ఓట్లన్నీ కేవలం బొత్స చరిష్మా వల్ల పడ్డ ఓట్లే. ఇలా బొత్స అప్పటి నుండి ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నేతగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల బరిలో ఉండగా టీడీపీ నుండి కొత్తగా కిమిడి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కిమిడి నాగార్జున అప్పటి నుండి నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక క్యాడర్తో పాటు ప్రజలతో మమేకమై రాజకీయాలు చేశారు. అయితే ఆఖరి క్షణంలో కిమిడి నాగార్జునను పక్కన పెట్టి కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పలు ఆందోళనలు, నిరసనల రూపంలో తెలియజేశారు. ఓవైపు 2 దశాబ్దాలుగా చీపురుపల్లిలో ఎదురులేని రాజకీయం చేస్తున్న బొత్స, ఆయనకు అంతా తామే నడిపిస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీనులు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే టీడీపీలో మాత్రం ఇంకా పరిస్థితి లేదు. అందులో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి చీపురుపల్లికి వచ్చి ఎన్నికల బరిలో దిగుతున్న కళా వెంకట్రావు ఈ ప్రతికూల పరిస్థితులను ఏ మేరకు సెట్ చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నుండి ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం పైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయని చెప్పాలి.